గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ ఊరోళ్ళు గడ్డి తింటారు, అన్నం తినరు. ఆగరా అవుతున్నదే మా అన్న కూతురు. అందుకనే గోదావరి అంతా ఎండిపోయింది. ఇదిగా పల్లెటూరు అంటే అంత అసహ్యం దాని మధ్య ఇక్కడికి ఎందుకు వచ్చావా? ఆ పట్టణం తెప్ప మీద గంతులు అయిపోయావా? కాదు, ఈ బట్టలు ఇంతేనా లేకపోతే దారిలో ఎక్కడైనా ఆరేసిందా లేక గాలి ఆడక సీరిప్పేసి లంగా జాగ్రత్త వచ్చిందా ఏంటి? పట్టణంలో అన్ని గాలి కుదిరేటు పెద్ద పేసనే వద్దామని చెప్పాడు. వాళ్ళిద్దరిని అది ఆడతో పెట్టుకోకమ్మా, వాళ్ళు రావుకేతులు మన ఏంట్రో అవుతున్నావు? మట్టి దాకలో మట్ట గుడిసెలు ఎరుకునే నా కొడక్క. చూసావా? ఇదిగో ఇక్కడ ఉన్న రోజులైనా ఒంటి నిండా బట్టలు వేసుకో. అవును. ఏంట్రా నా గుడ్లు అప్పకే చూస్తున్నావు? గొడ్లు గోపులు పట్టుకుని గబ్బిలాలు అమ్ముకునే నా కొడక్క. చూసావా? రామ్మా, ఇంటికి వెళ్ళాక అన్ని మాట్లాడుకుందాం. వాళ్ళంతా పట్టణంలో గిడి సరిపోయారు. ఇదిగో కోళ్ళపిల్ల, కిట్టిగాన్ని పట్టణం పంపించి చదివిస్తాను. ఇది గచ్చిపోర్రా. ఈయన చదివించరా అంటే నీ మొగుడేమో పొలంలో పంపించాడు. ఈయన చదువుకోరా అని బడిలోకి పంపిస్తే మాటను దవడ మీద కొట్టాడు. మరి నన్ను కర్రతో కొడితే ఊరుకోవాలా? ఇది న్యాయమే. ఈయన కర్రతో కొట్టి ఈయన దవడ మీద కొట్టేంటే నేనైతే కొట్టడానికి సాటు కొట్టేద్దును. చాలే. ఏమిటయ్యా, ఆ జమీందారు గారు అమ్మాయితో గొడవ పెట్టుకున్నారట. ఇప్పుడు నల్లబైగాడు ఏం చేశాడు చూసారా? కాలువ కట్టేశాడు. రేపటి నుంచి మనకు నీళ్లు రావు. మన ఊరోళ్ళందరూ అడుక్కు తినాల్సిందే. ఏమయ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా? లాకులు వాళ్ళ ఊళ్ళో ఉన్నాయి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని. ముగ్గురు లేపేయాల్సి వస్తుంది. అయ్య బాబోయ్, పైగా ఒప్పందం ప్రకారం మనం కొట్టాట్లో ఉండకూడదుగా. చూడు, ఏ కాలంకైనా దాని నుంచి కదా నీళ్ళు రావాలే. దాన్ని కొట్టుకొచ్చేదా? బానే ఉందిరా. ఓ నాయన, ఏటి గంట కొట్టరా? గంగమ్మ రావాలా, పువ్వు రకాల, గంగమ్మ రావాలా, పువ్వు రకాల, గంగమ్మ రావాలా, మరాబాల, పువ్వు రకాల, గంగమ్మ రావాలా. ఏమిటిది? ఆ నీళ్ళరా మన పొలాన్ని సరిపోతాయా? ఇంకా సేపు ఉంటే ఊరు మునిగిపోతాయి. ముందు ఆ గండి కట్టండి. అవసరం అయితే కట్టుకోమని రా. రే మనోడా, మన పొలం తెచ్చిపోయిందా? తడిచిపోవడం అయితే ఏరైపోయిందా? అయితే దుందో పదా. దున్నాలా దున్నాలా, మన పొలం దున్నాలి, దున్నాలా దున్నాలా, పొలం దున్నాలి, దున్నాలా దున్నాలా. తాతోయ్, ఆలస్యం అయిపోయింది, ఇంటికి వెళ్దాం పదా. అయితే ఎడతాడు పద్యం చెప్పనేరా. సొక్కేసి సూర్యుడు ఎలుగుతున్నాడు, ఈ సొక్కేసి భూమి చుట్టూ తిరుగుతున్నాడు. సుఖలోనే ఉంది బెమ్మ మెదడు, ఈ తాతయ్య చెబుతున్నాడు. ఈయన కోరా మనడా. వయసు అయిపోయినా పాటల జోరు తగ్గలేదు. నీకు వయసు అయిపోయినా మల్లెపూలు కొండ తగ్గించావేట. ఇదిగా ఈ ఎండలో తిరుగుతున్నాను కాబట్టి ఇంటికి తెలబడిపోయి కదే లోపలంతా కొరతానమేనే. అప్పుడు ఎట్టాగుండావో ఇప్పుడు అట్టాగే ఉండ. ఇదిగా ఈ డబ్బు తీసుకో. ఏంటి కొత్తగా డబ్బిస్తున్నావా? ఎలా తాత, నేను చాలా రోజుల నుంచి చూస్తానే ఉన్నాను. అది సీక్రెట్ గానీ డబ్బులు అడగది. అది చాలా ఇరుందిలేరా. నువ్వు అడగకుండా అరే, ఈ కుంపడ ఎవరు అనుకున్నా? ఎవరిది? మందే. ఓసారి మీ మామకు తెలిసి కుంపడ పగల కొట్టేసింది. మళ్ళీ కొత్త కుంపడ పెట్టించాను. పని వాడుతూనే ఉండాలి కదా, కుంపటకి ఏం తక్కువరా. నా బంగారం కదా, మీ అమ్మ మీద ఒట్టే, మీ నాన్న మీద ఒట్టే, రవికొని పెడతా. ఏంట్రా నీ పెళ్ళాన్ని బతిమలుతున్నా? ఏం లేదండి, కానుపు దగ్గర పడింది కదండి, కాకా పడుతున్నానండి. కానుపుకి కాకాకి సంబంధం ఏంట్రా? కానుపుకి పచ్చి తిట్లు తిడద్దండి. ఎందుకు? అది ఎప్పుడు కారణం నేనని. యాదవా, కనే ముందు ఒక సీసా సారా పట్టించరా. మా చూస్తారా కంటది ఆ పుట్టేవుడు పద్యాలు పాడుతూ పుడతాడు. అమ్మ బాబు, తాత అదే ఓ పద్యం పాడేరా. అయ్య బాబాయ్, వాళ్ళ కేకలకి ఇప్పుడు నొప్పులు ఎక్కడ కనేసేటట్టు ఇంటికి పోదాం కదా. నమస్కారం అమ్మాయి గారు. ఎన్నాలైందండి మిమ్మల్ని చూసి. లంగాల్లో చూసాను, ఇప్పుడు లాగుల్లోకి వచ్చేసారు. ఇదేంటండి అలా ఆడుతుంది డిబ్బి? ఇది వేసుకెళ్ళి సందాలు అడుగుతారా? కెమెరా, ఇంపోర్టెడ్ యాషికా కెమెరా. కుండలాండాళ్ళు, అయ్యా నువ్వు అమ్మాయి గారికి తోడెళ్ళి
మన పొలాలు, మన తోటలు, మన బావులు, మన చెరువులు, మన కొండలు, మన దెబ్బలు అన్నీ చూపించుకురా. నో అంకుల్, నాకు అలాంటివేం అక్కర్లేదు. చాలా డర్టీగా అసహ్యంగా ఉండే మనుషుల్ని చూపించమనండి. ఈ పల్లెటూరులో నాస్టీగా బట్టలు కట్టుకుని చండాలంగా మొహాలు పెట్టుకునే జనం ఉంటారుగా, వాళ్ళ ఫోటోలు తీసి అమెరికా పంపిస్తే అక్కడ ఎగ్జిబిషన్ లో వీళ్ళని వింతగా విచిత్రంగా చూస్తారు. ప్రైజ్ కూడా ఇస్తారు. యూనో, చండాలంగా అసహ్యంగా ఉండే మనుషులు మన ఊళ్ళో ఉండరమ్మా. వాళ్ళంతా గోపాలపురంలో ఉంటారు. గోపాల్పురం. అంటాడు, నువ్వు అమ్మాయి గారిని గోపాలపురం తీసుకెళ్ళు, సర్దా తీరా ఫోటోలు తీస్తుంది. కాపులు చెప్పుకోకుండా తొందర కానీ పనే కానీ ఇవన్నీ గోపాలపురం పొలాలేనండి. ఏమిటంతా? ఏరుశనక్కాయలండి. ఏంటి? ఏరుశనక్కాయలండి. మరి కాయలేవి? కాయలు పైన ఉండవండి, కింద ఉంటాయి. జాగ్రత్త చూసుకోండి. అచ్చం మంకీలో ఉన్నాడు కదా. మీరు ఎలా అనుకుంటే అలాగుంటాడండి. నిలబడు. నవ్వు. అయ్యి బాబోయ్, భయపడ్డాను కదా సచ్చినోడా. నవ్వమంటే ఆంబోతో రంకెత్తావేంటి? బయటికి తోలరా. అమ్మకేం చూడు, ఎంత గట్టిగా ఉన్నాడు కదా అండాడు. అయ్యో బాబు, అడా ఈ ఊరి కుడుపుజం ఆ తాత అయితే, ఆ తాత కుడుపుజం మనవుడున్నాడు. కళ్ళు తిరుమతిన పడ్డావంటే మన ఊరికి తిరిగి మన తోళ్లే. అటుపక్క ఆంబోతు పాకున్నది, వచ్చేసి బాగా బలుసున్నాయి. రండి వెళ్దాం. వాట్ నాన్సెన్స్, ఇలాంటి వాళ్ళని అమెరికాలో ఎగబడి చూస్తారు. జోకర్లో ఉన్నాడు. హాయ్ హాయ్. ఏంటదే లుక్కా బొక్క గడ్డెక్క మొక్కలిందంటే మక్కలు ఇరిపోతాయి. గడ్డెక్క ఉండనమ్మా, ఎవతి తొడసానే తొండపాదుకు పెండగా ఎలాగుంది? నల్లబ్బాయి గారి అన్నగారి కూతురండి. ఓహో, రేవు దగ్గర చూశానులే, అందుకే మీరు తిన్న బుడతలా కనపడుతుంది. అవును, ఆ ఊరు వదిలిపెట్టి ఈ ఊరు వచ్చారట. దీంతో మీ బొమ్మ తీసి అమెరికా పంపిస్తారంట. దీంతోనా? ఆ చిన్న బొక్కలకు నా బేసే పట్టదు, ఇక నేనేం పడతానే. గివ్ వన్ బ్యూటిఫుల్ పోజ్. పోసా ఏంటి అడుగుతే? మీరు సోగ్గా నిలబడితే మీ మీసాలు చూసి అమెరికా అంతా కళ్ళు తిరిగి పడిపోవాలంట. అలాగైతే బంతిపూ దగ్గరికి వెళ్ళి పోసిస్తాను. నా కర్రట్టుకో. అగు ఆ కర్రరా నాకు పెద్దాపురం పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పోజుతురు కానీ పసుపు తోటంతా కొట్టేశారే. కుండలో ఎంకర్ శుభం దగ్గరికి వెళ్ళి పోజుతాను కానీ ఇంకోటి ఒక్కమనవే. ఆఖరికి ఒక బ్రహ్మాండమైన పోజుతాను. నొక్కు. ఏంటిది? సెట్ అంతా మా తాతయ్యని ఈ చిన్న ఇరుకు పెట్లో ఇరుకుతున్నావా? ఊపిరాడద్దు. ఇది బయటిది. అదోడా ఏట్రా? పోసరా చిన్నోడా. ఓదా బూజా, ఈ బొమ్మల పెట్లో బొమ్మ అయిపోతే ఆయువు తగ్గిపోతురా. మానవునే ఉంటే మక్కలు ఇరిపోతాయి. మా తాతేడి? తాతోయ్ లోపల కడగాలి. మా బోధలో కడుగుతాలే. మా తాతను బొక్కలెట్టి నొక్కే తీనివే. సంకలో పెట్టి ఒక నొక్కరు అక్కడ సంకరాగిపోతాయి. ఏది ఎరా తాతోయ్? తీసే కనబడబెట్టే. ఇంపోర్టెడ్ యాషికా కెమెరా ఓసాకా నుండి తెప్పించాను. ఇదేం పనయ్యా, మొట్టోటి చేతిలో మొగల పూలని అలిపేసావు. డబ్బా కాబట్టి సరిపోయింది. అవునరా, బొమ్మ బయట పడుతుంది అనుకున్నాను కానీ ఆ బొక్క పెట్టి బద్దలవుతుంది అనుకోలేదురా. అది కాదురా తాత, నేను వెనక నుంచి విన్నాను. మన ఊరందరి బొమ్మలు తీసి అమెరికా పంపించి ఎలా కోలం చేతాదంట. చెప్పే కుండలా ఆండాలమ్మా చెప్పు. నేను అప్పుడే చెప్పానయ్యా, నా మాట ఏం లేదు. ఆ బోట్ల దగ్గరికి వెళ్ళే సరిపోయేది. పదా ఆగో ఆగాగు, అమెరికా పంపిస్తావా? నేను అంబాజీపేటకు పంపిస్తానే. రే సూరిగా తెచ్చానండి. కొండలో వెనక్కి తప్పుకో. అమ్మాయి తప్పుకో. ఇదేటో తెలుసా? ఏమిటి? గేదె పెంట ఆవు పేడతో కలిపి ఆవద సెట్టుకి వెయ్యాలని తెచ్చా. వేసుకో. ఏట బాసలు తింటున్నావు? మాకు బాస వచ్చు. నీ బాబీడి ఎట్టు, నీ తాత పెసరట్టు, నీ ముత్తాత పుల్లట్టు, నువ్వు గోడకట్టు. నువ్వు మొదట మొదలెట్టాడంటే తట్టుకుని ఎవరు రాయల్దాం. మనిషికి చెప్పినట్టు చెప్తే ఇది ఎక్కడ ఉంటది? గొడ్డును బాధ బాధాల. రే చిన్నాడా, గడుసుదైతే అయింది కానీ నువ్వు ఇలాంటి దొరసానమని కట్టుకున్నావంటే చాలా ఇద్దరు నేర్పుతురా. ఎంత అవమానం, ఎంత అవమానం. నీ ముఖానికి బురద పూసి పంపిస్తారా ఏదో నా కొడుకులు? అంతే కదా అంకుల్, ఎన్ని మాటలు అన్నారో తెలుసా? అవును బాబు, ఇంకొంతసేపు ఉంటే మా ఇద్దరు సిల్లుకుండలాగా అయిపోతాయని భయపడి అమ్మాయి గారిని తీసుకొచ్చేసాను.
రూపమ్మా నిన్న ఊళ్ళోకి వస్తానని చెప్పాను కదా, వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావమ్మా? వాళ్ళిద్దరూ ఒకటి చిక్కడు ఇంకొకటి దొరకడు. ఏడు సార్ అంకుల్, నాకు అలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడమే హాబీ. మా కాలేజీలో ఇంతకన్నా చెత్తముండి ఇడియట్ ఒకడు ఉండేవాడు. వాడి చేత పబ్లిక్ గా వాడి బట్టలు విప్పించి కడ్రాయితో నా చెప్పులు ముంచాను తెలుసా. నాతో పెట్టుకుంటే వదిలిపెట్టను. వాణ్ణి వాడి తాతని ఏడిపించడమే ఈ ఊర్లో ఉన్నంతకాలం నాకు ఎంటర్టైన్మెంట్. అలా చూస్తుంటూ వాళ్ళనేం చేస్తాను. కొండలాంటి మీ జీవితాన్ని వాళ్ళ కాళ్ళ కింద ఎట్టకండి. బళ్ళును పగిలిపోద్ది. తర్వాత కొత్త కొండ కొనుక్కోవచ్చునేమో గాని పగిలిన కొండ పనికిరాదు. బాగా చెప్పు. షడప్. చూసావా? మరి ఈ ఊరు గొడవలు ఎందుకు? మనం అక్కడికి వెళ్ళిపోదామా? మనము వెళ్ళిపోయినచో నిన్ను నేను లేపుకుపోయి తినని చెడ్డ ప్రచారం జరుగును. నీ కొండల వంశమునకు పిడకాంత మార్చవచ్చును అని నాకు తెలియదు. తెలిసిన మనుషులు ఇద్దరున్నారు. తాత రామచంద్రరాజు మానమడు కిష్టయ్య. కాని నా దురదృష్టము నీ దురదృష్టము మన దురదృష్టమున ఆ ఊరికి నేను శత్రువునని నన్ను అర్థము చేసుకున్నారు. ఎలాగన్నా వాళ్ళ తిక్క కుదరచాలి బాబాయ్. అందుకే కదమ్మా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. చూడమ్మా, అది గొద్దు అక్కడ కనబడుతుంది, అదే వాళ్ళ మామిడి తోట. ఓ ఐ సీ. కొడుకుతో పంతం పట్టి ఈ 7 పంట పనులన్నీ ఆళ్లే సొత్తున్నారు. నువ్వు వెళ్ళి మన వాళ్ళతో ఆ తోట అంతా నాశనం చేయించేసి కాయలెట్టుకొచ్చి అప్పుడు కానీ వాళ్ళ రోగం కుదరదు. నువ్వు బండితో పొలిమేరలు సిద్ధంగా ఉండు. నేను ఆ కాయలన్నీ రాలగొట్టుకొస్తా. చూడమ్మా, నసుత వేటి వెళ్ళి మనుషులు బాబు. చూసారా? పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును. ఏట్రా పెట్టలరా మళ్ళీ మా ఊరు వచ్చా? కోపము వాళ్ళని. మీ మీద నాకున్న నా మీద వారికున్న అందరి మీద నాకున్న నోరుమీరా ఏదో నా కొడుక సరిగ్గా చెప్పాడరా. చెప్పుదును. ఆ రామాపురము నల్లబ్బాయి గారు, పట్నము పాప రూపాయు, మరికొందరు పెద్ద మనుషులు వారి దుష్ట మనుషులు మామిడి తోట మీద పడి కాయలన్నీ తెంపేసి ఆకులన్నీ దూసేసి చిగుర్లన్నీ లాగేసి తోట మొత్తము స్మాష్ చేయుటకు తోటలో ప్రవేశించినారు. మా మామిడి తోట మీద పడినా పట్టం కాలిపట యా తాతోయ్ చంపైనా సింపైనా పట్టం గంగోయ్. ఏడు కాయలు కోసేస్తున్నావు? నా ఇష్టం. నీ ఇట్టవుతాడు కొట్టాను కదా, నీ కాయలు కాదు నా కాయలు. ఎవరి కాయలైనా నాకు ఇష్టం అయితే నా కాయ. ఇదిగో మళ్ళీ ఇంకో కాయ కోసావంటే ఈ చెట్టు పళ్ళతో పాటు నీ దవడ పళ్ళు కూడా రాలిపోతాయా? చూడు మిస్టర్, మొత్తం రాలగొట్టేదాకా చూస్తుండు. మొత్తం పని అయ్యాక పొరక పాడేస్తాలే. ఆగు. ఇదిగో నీకన్నా ఎక్కువ డబ్బిస్తాను. కోసిన కాయలు మళ్ళీ అతికించు. నేను కాయలు కోసి నీ చేతికిస్తాను. నీ కొమ్మ కతికించుకుంటావు, సొమ్ము కమ్ముకుంటావు, నీ ఇష్టం. ఆగు. ఆగను. అడు చూడు పెద్దకాయ. పదండి. రామాపురంలో లంగాలు ఉతికే నా కొడకలారా దొంగతనంగా వస్తారా? ఆగండి. ఆహా, శాస్పాన్ మీద ఎదురవుతున్నాడు గోపాలకృష్ణుడు. అబ్బా వీడు అన్నాడు తోడు కొడుకు ఒకటి. ఎక్కడికి వెళ్తావురా తారు డబ్బాలో తాటికాయ నా కొడక. చూసారా? చూశానులే గానీ ఈ మొత్తం కాయలు బజార్ రేటు 300, నువ్వు 600 తీ నా కొడక. అంటే పీకలకి సంఖ్య కింద ఎట్టేసుకోగలను, సంఖ్యల కింద స్థానపచ్చా నా కొడక. చూసారా? చూసేదేట్రా, ఇక ఉతకడమే. డబ్బులు తీయా లేవు. లేకపోతే రే ఇటు చొక్కా నువ్వు తీసుకెళ్ళి ఇటు ఎటలు నేను ఉపేస్తాను. వద్దండి, నా మర్యాద కాపాడండి. వద్దండి బాబు. చూసారా? తాతోయ్ చొక్క అయిపోయాను రా. ఎడ్డలు నేను ఉపేశా. పదా రే డబ్బులు కట్టి ఎటలు తీసుకెళ్ళు. పిల్లోయ్ కొత్త ఏంటన్నది? ఎలాగోలాగా రెండోళ్ళు కలిపేయాలనుకుంటే మీరిద్దరూ ఎప్పుడేదో గొడవ పెట్టుకుంటూనే ఉంటారు. ఎంత చెడ్డ ఊరికి పెద్ద. ఇలా చేయటం మీకు ఏమైనా న్యాయంగా ఉందా? ఒరే మనోడా, మన చెలు కలిపి అంతేగా మరి. పదా ఇదిగో ఏది మంచో ఏది చెడో మాకు బాగా తెలుసు కానీ ఈ అడ్డని చెల్లి ఇంటికాడ కట్టాయి. పెద్ద బాయ్ గారు, నా ఇడ్లకి ఇచ్చేయండి, బండి తోలికెళ్ళాలా. నువ్వు ఊరుకోవయ్యా. సాయంకాలం వాళ్ళు వస్తే నేనేం సమాధానం చెప్పుకోలేను. రే ఎడ్లోకి రారా. రామ్మా, అన్నం తిందు గాని. నేను తిన్నావు. అన్నం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. వెనకటికో సీమ ఎందుకు పుట్టావు అంటే నా బంగారు బొక్కలో ఏలడితే కొట్టినా అందంట. అసలు నువ్వు ఆ తోటలోకి ఎందుకు వెళ్ళాలి? ఆడికాయలు నువ్వెందుకు కొయ్యాలి? ఆడి మీద చెయ్యెందుకు వెయ్యాలి? చెయ్యి కలిస్తేనే తప్పరా మా ఇంట్లో బొబ్బట్లు పలుచని తిందు గాని. అక్కర్లేదు. రూపమ్మ, జరిగిన ఘోరం జరిగిపోయింది. ఊరంతా ముక్కును ఏలేసుకున్నారు. ఏటి చెయ్యాలని ఆలోచించి చెయ్యాలి గాని ఇలా తిండి మానేసి నీరసించిపోతే లాభం ఏంటి? చూడండి, నా కాలేజ్ లైఫ్ లో కూడా ఇంత అవమానం పాలు కాలేదు. ఇది నేను భరించలేను. ఎందుకమ్మా గొడవ? నువ్వు వెళ్ళు, ఆడి సంగతి నేను చూస్తాను. నువ్వేం చూస్తావు? తిట్లు తినడం తప్ప మరేం చేత కాదు నీకు. చూసారా? వాళ్ళ కూరలు పీకేదాకా
నేను ఈ ఊరి నుంచి And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such